కృష్ణ గారు చెప్పండి, ఏమిటి మధ్యలో మిమ్మల్ని ఇరికిస్తున్నారు వాళ్ళు, మీ మూలంగానే వాళ్ళు ఓడిపోయినట్టు ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, అసలు ఈ పరిణామం మీకు మంచిగా కాదా? కొమ్మినేని గారు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఈ రెండు జాతీయ పార్టీలు కూడా డెఫినెట్గా రెండు కలవవు. కానీ ఒకటేంటిదంటే ఈ రెండు జాతీయ పార్టీలు కూడా దేశవ్యాప్తంగా, కేవలం తెలంగాణ ఒకటే కాదు, వాళ్ళు అంతిమంగా కూడా రాష్ట్రాలలో ఉన్న ఏదైతే పార్టీలు ఉన్నాయో వాటిలను ఉమ్మడిగా కూడా టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇది మొదటిసారి కానే కాదు, కేవలం ఇక్కడ బీఆర్ఎస్ ఒకటి కానే కాదు, అటు కేజ్రీవాల్ కానీ ఆయన చెప్తున్నారు కదా, చంద్రబాబు గారి విషయంలో కాంగ్రెస్ బీజేపీ అన్ని కలిసిపోతాయి కదా. అఫ్ కోర్స్ బీఆర్ఎస్ కూడా హెల్ప్ చేస్తుంది అనుకోండి. మేము అనేది ఏంటంటే 2019లో మేము అధికారంలో ఉన్నాం కదా, జీవన్ రెడ్డి గారు గెలిచారు. ఇలా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా అనొచ్చా, ఆ రోజు మేము పార్టీ మరి అభ్యర్థిని పెట్టకుండా జీవన్ రెడ్డి గారిని గెలిపించింది, మరి మేమే గెలిపించిందని మాకే క్రెడిట్ ఇవ్వండి. మరి ఎవరు బీజేపీ వాళ్ళు పోటీలో లేరు కాబట్టి మేము పోటీలో లేము. 2019లో జీవన్ రెడ్డి గారు ఒక నిమిషం, ఆయన చెప్పనిచ్చారు కదా, మేము వారు ఇండిపెండెంట్ గా నిలబడ్డారు, చెక్ చేసుకోండి దయచేసి. మేము అఫీషియల్ క్యాండిడేట్ని ఆనాడు కూడా పెట్టలేదు. జీవన్ రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన రోజు మేము అనేది బీజేపీ వాళ్ళు మిమ్మల్ని అంటారు కదా, సహజమే. బీజేపీ వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి ఉన్నారు అని మాట్లాడింది కొత్త కాదు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా మమ్మల్ని అన్నది కొత్త కాదు. 2014లో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టినాం, గర్వంగా చెప్తున్నాం. 2018లో వాళ్ళకు డిపాజిట్లు కూడా ఒక 100 సీట్లలో డిపాజిట్ రాలేదు. 2 సార్లు కూడా మేము అధికారంలో ఉన్నోళ్ళం. సైమల్టేనియస్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చాలా గొప్పగా మాట్లాడుతున్నది, మమ్మల్ని ఏదో మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళు 0 అయిపోయినరు, మూట చదువుకోవాలని. అంటే ఢిల్లీ ఎలక్షన్స్లో కూడా వీళ్ళకి 0 వచ్చిందండి. రాహుల్ గాంధీ గారు ఢిల్లీలోనే నివసిస్తారు కదా, ప్యాకప్ అయిపోయి వెళ్ళిపోమని అంటారా? అట్లా అన్నారు కదా. మేము అనేది ఏంటంటే, మీరు మునుగోడు మీ సిట్టింగ్ సీట్ రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉండి బీజేపీలోకి పోయినరు, ఓడిపోయినరు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే 1 సీట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. హుజురాబాద్లో 3000 ఓట్లు వచ్చినాయి, అవన్నీ కూడా బీజేపీకే పోయినాయి అని అందామా? లేదు. దుబ్బాకలో 3rd ప్లేస్ వచ్చిండ్రు. గెలుపోవటములు సహజమండి. ఎందుకు చాలా స్టేట్స్లో కూడా ఏమవుతుందని అంటే, చూడండి, మా ప్రయారిటీ మాకేంటిది, లోకల్ బాడీ ఎలక్షన్సో లేకుంటే రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్సో లేకుంటే బరాబర్ మీకు అంత చెక్ చేయాలని ఉందా, పెట్టండి. ఆ 10 మంది ఎమ్మెల్యేల రాజీనామా పెట్టండి, బరాబర్ చూసుకుందాం. గంత మాట్లాడుతున్నారు కదా. మేము అనేది ఏంటంటే, మేం కాదండి, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇది ఒక పనికిమాలిన ఎలక్షన్స్ అని ఆయన్నే పోయి ప్రచారం చేసిండు. మా కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే కానీ కౌన్సిల్ ఎలక్షన్స్ కి సీఎం స్థాయి వ్యక్తి వెళ్ళటం అనేది 3 అంశాలు చెప్తానే మీకు. రెఫరెండం అని చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు, మేం కాదు, ఆయన్నే అన్నారు. మేము 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామా లేదా, దానికి రెఫరెండం ఇది. మేము రైతులకు గొప్ప పని చేసినామా లేదా, రెఫరెండం ఇది. కానీ ఈయన ఓడిపోతే, మా కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే నాకు పెద్ద నా ప్రభుత్వానికి ఫరక్ పడేది ఏమీ లేదు. మేము అల్టిమేట్ గా మేము చెప్పేది ఏంటంటే, మీరు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు, మీరు ఓడిపోయినరు. మాకు మళ్ళా మా ప్రకాష్ రెడ్డి గారిని పొద్దున్నే నాకు గరం చేయాలని లేదు, కానీ ఇప్పుడు మల్కా కుమరయ్య గారు లాంటి మంచి ఇట్ వాజ్ అ కాస్ట్లీ ఎలక్షన్. అంత డబ్బులు పెట్టే అభ్యర్థి మా దగ్గర లేరు. సరిగా నేను అంటే సామాన్యులే ఇక్కడ అందరం ఉన్నాం అంటే మళ్ళీ నారాజ్ అవుతారు కావచ్చు, కానీ టీచర్స్ కంటే టీచర్స్ ఎలక్షన్ కాదు అది, ఇట్స్ అన్ ఓనర్ సెలెక్షన్. ఓనర్ సెలెక్షన్ ఎవరైతే ఇది ప్రాక్టికల్ గానీ అల్టిమేట్లీ నాతోటి ఎవరు మిత్రుడు అల్టిమేట్లీ గెలిచారండి. ఉదాహరణ చెప్తాం మీకు ఫీల్డ్ మీద. ఇప్పుడు ప్రసన్న గారికి ఓట్లు బరాబర్ పడ్డాయండి. మొన్నటి వరకు వీళ్ళ కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, బీజేపీ నాయకులు కూడా గ్రౌండ్ మీద ప్రసన్న గారికి మొత్తం బీఆర్ఎస్ ఓట్లు ఇస్తున్నారు, బీఎస్పీకి ఇస్తున్నారు అన్న స్టేట్మెంట్స్ ఉన్నాయి. మీరు ఒకసారి డిసైడ్ అవ్వండి. అంటే నేను ఇలా కాంగ్రెస్ అనేది ఏంటంటే, హిందీలో ఒక సామెత ఉన్నది, నాచినే నయాయతో ఆంగన్ తేడా అని. మీకు ఆడలేక మీరు ఇవాళ మీ ఓటమిని మీరు సమీక్షించుకోండి, కానీ ఇమీడియట్ గా బీఆర్ఎస్ ని అనేస్తే ఇవాళ అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ డెఫినెట్ గా మేము అనేది వ్యతిరేకత ఉన్నది, 100% ఉన్నది. అది ఫలితాలతోనూ కేవలం ఈ ఫలితాల రిజల్ట్ వచ్చినాయి. మళ్ళా దాంతోనే ఏదో భారతీయ జనతా పార్టీ పెరిగిపోతుందంటే, గతంలో రామచంద్రరావు గారు ఉండే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇలాగే ఎన్నోసార్లు ప్రీవియస్లీ మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు గెలిచారు. కానీ దాని తర్వాత ఏమైంది, ఇంకొక స్టేట్మెంట్ చెప్తాను నేను మీకు. 2021లో కూడా మేము అభ్యర్థిని పెట్టాము, మేము ఇదే స్టేట్మెంట్స్ వచ్చినాయి. హైదరాబాద్లో అభ్యర్థిని పెట్టారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని మీరు ఏ పేపర్ అయినా చూడండి,
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి సపోర్ట్ చేస్తారు అని అన్న. ఏమైంది లాస్ట్ మినిట్లో వాణిదేవి గారిని పెట్టినాం, మేము ఆ సీట్ గెలుచుకున్నాం. సో ఒక పొలిటికల్ పార్టీగా ఏ పొలిటికల్ పార్టీకైనా మాకు విక్టరీ అనేది మాకు ఇంపార్టెంట్. మీ సో strategy మా పొలిటికల్ ఫీజిబిలిటీస్ అవన్నీ కూడా చూసుకొని మేము స్ట్రాటజీగా వేసుకుంటాము. Right. దాంతోనేదో ఈ బీజేపీకి కలిసిపోయారు, బీఆర్ఎస్కి కాంగ్రెస్ కలిసిపోయారు అంటే